ఇంత భయంకరమైన డైనోసార్స్ ఎప్పుడు అంతరించిపోయాయి? ఆస్టరాయిడ్ పడడం వల్ల చనిపోయాయా? బైబిల్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఆదికాండం 2:19-20లో చూస్తే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు వాటికి కలిగెను. ఇక్కడ ఆదాము దగ్గరికి దేవుడు అన్ని జంతువులను రప్పించినప్పుడు ఆదాము వాటికి పేరు పెట్టినట్లు చూస్తాం. అంటే అప్పటి వరకు డైనోసార్స్ ఉండేవని అర్థమవుతుంది. ఆదికాండం 7:8-9లో చూస్తే, నోవాహు ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువును పక్షిని అన్నింటిని ఓడలోనికి ఎక్కించినట్లు చూస్తాం. ఇక్కడ చిన్న డైనోసార్స్ ని కూడా ఓడలోకి ఎక్కించి ఉండవచ్చు. భూమి మీద మిగిలి ఉన్న జీవులన్నీ జలప్రలయంలో నాశనం అయ్యాయి. నోవాహు జలప్రలయం తర్వాత దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయడం వలన నీళ్లు తగ్గిపోయాయని ఆదికాండం 8:1లో చూడగలం. అలాగే ఆస్టరాయిడ్స్ ఢీకొని వాతావరణం మార్పు చెంది డైనోసార్స్ అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇదే విషయం ఆదికాండం 8:22లో చూస్తే, భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను అని వ్రాయబడి ఉంది. ఈ సమయంలోనే వాతావరణం మార్పు చెంది డైనోసార్స్ అంతరించిపోయి ఉండవచ్చు.